ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన అంశాలు, బాధితుల వాంగ్మూలాలు, అరెస్ట్ అయిన పోలీస్ అధికారుల వాంగ్మూలాల ఆధారంగా ముందుకెళ్తున్న అధికారులు ఇక కీలక వ్యక్తుల ద్వారా రాజకీయ కోణం కూపిలాగడానికి ప్రయత్నాలైతే మొదలుపెట్టారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావును విచారించిన సిట్ అధికారులు ఆయన ఫోన్, ఆయన అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ అయిన వివరాలు చూపించి కీలక అంశాలను రాబట్టడానికి ప్రయత్నించారు. ఇక తన భర్త ఫోన్ ట్యాప్ అయిందని ఆరోపిస్తున్న కవిత, ఆమె భర్త అనిల్ కుమార్లను విచారించాలని, వారి వాంగ్మూలం తీసుకుని బలంగా మారుతుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు నాటి సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగా ఉండి చక్రం తిప్పినటువంటి సంతోష్ రావు పాత్రపై సిట్ విచారణ జరిపే అవకాశాలైతే కనిపిస్తా ఉన్నాయి. కేసీఆర్, ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి విచారణలో వెల్లడైన అంశాలు, రాధాకిషన్ రావు వాంగ్మూలంలోని వివరాల ఆధారంగా సంతోష్ రావును ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక నాటి సీఎం ఇంటి నుంచి కాగితంపై చేత్తో రాసిన కొన్ని ఫోన్ నంబర్లు తనకు అందాయని, వాటిని ఎస్ఐబిలోని ప్రణీత్ రావుకు ఇచ్చి ట్యాపింగ్ చేయమన్నానని రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. ఆ చేతి రాత ఎవరిది, ఎవరి ద్వారా ఆ స్లిప్పులు రాధాకిషన్ రావుకు చేరాయి, ఎవరు ఆదేశిస్తే ఆ నంబర్లను పంపారనే అంశాలను తేల్చేందుకు సంతోష్ రావును విచారించడం తప్పనిసరని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. వరుసగా లింకులను తేల్చుతూ చివరికి పెద్ద అయిన అంశం తేలేదాకా పక్కా ఆధారాలతో ప్రశ్నావళిని సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇక అప్పటి బీఆర్ఎస్ నేతలు పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య సునీత, కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య, రాజయ్య, సంభీపూర్ రాజుతో పాటు మెదక్ జిల్లాకు చెందిన ఒక మహిళా నేత ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారని సమాచారం. వీరందరి విచారణ పూర్తయ్యాక పెద్ద అయిన అంశాన్ని ముందుకు తేవాలని భావిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇక గతంలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశమైన నేపథ్యంలో దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సిట్ అధికారులైతే భావిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఆ వ్యవహారానికి సంబంధించి కొందరి ఫోన్ సంభాషణలను నాటి సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో వినిపించడం, ఆ ఆడియోల సీడీలను సుప్రీంకోర్టుకు పంపిన క్రమంలో ఆ ఆడియోలను కేసీఆర్ కు ఎవరిచ్చారు, నందకుమార్, స్వామీజీ మధ్య సంభాషణలు రికార్డు చేయాలని ఎవరు ఆదేశించారనే అంశాలను సిట్ అధికారులైతే మరోసారి పరిశీలిస్తున్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల సమయంలో చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్, నేతలు ఈటెల రాజేందర్, వివేక్, రాజగోపాల్ రెడ్డి, వారి అనుచరుల మధ్య జరిగినటువంటి సంభాషణలను విని భారీగా నగదును పట్టుకోవడం వంటి వాటిపై దృష్టి పెట్టినట్లు తెలిసింది.